ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారెట్టు కనిపించడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న అమెరికా బ్లాకెట్తో పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. హర్ముజ్ను తెరిస్తే చర్చలకు సిద్ధమన్న ఇరాన్ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. అణు ఒప్పందం జరిగేదాకా హర్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతుందంటున్నారు ట్రంప్. బ్లాకెడ్ తీవ్రత పెంచుతామని హెచ్చరించిన ఆయన అది బాంబింగ్ కంటే ఎక్కువ ఎఫెక్టు చూపిస్తుందన్నారు. ఇరాన్తో అమెరికా న్యూక్లియర్ డీల్ ఇంకా కుదరలేదు. మధ్యవర్తిగా ఉన్న పాక్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. దీంతో ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి తెచ్చి ఆ దేశాన్ని దారికి తెచ్చుకునే పనిలో పడ్డారు ట్రంప్. అయితే దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికా బ్లాకెడ్కు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తామంటూ బదులిచ్చింది. తాము దౌత్యానికి అవకాశం ఇస్తున్నామని, సహనం నశిస్తే ప్రతీకారం తప్పదని ట్రంప్కు వార్నింగ్ ఇస్తుంది. కాగా అమెరికా ఇజ్రాయెల్ దాడులతో హార్ముజ్ను మూసేసింది ఇరాన్. దీంతో హార్ముజ్ను తెరిపించేందుకు అమెరికా ప్లాన్ బిని అమలు చేసింది. ఏప్రిల్ 13 నుంచి అమెరికా నేవీ హార్ముజ్ బ్లాకెట్ను కంటిన్యూ చేస్తోంది. యుఎస్ నేవీ, ఎయిర్ ఫోర్స్లు ఇరాన్కు వచ్చిపోయే వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యం చర్యలతో ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయాయి. ఇంధనం అందుబాటులో ఉన్నా దాన్ని అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇరాన్ రోజుకు $500 మిలియన్ మేర నష్టపోతోంది.